గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర్ రాజనరసింహ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, వీరందరితో ఒక సబ్ కమిటీని వేసి ఆ షమీర్ గారు ఏదైతే మార్చి 2వ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది. తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు 71 విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి. ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదే రకంగా సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని, రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మంత్రివర్యులు బీసీ కులగణనకు సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుద్ది. అదే రకంగా ఏదైతే ఇన్నర్ రింగ్ అయితే ఓఆర్ఆర్తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాన్ని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్కి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈరోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని
36 గ్రామాలు గతంలో హెచ్ఎండిలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈనాడు ఈ కేబినెట్ లో. ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి దాటి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. ఈ విస్తీర్ణంలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు, ఇందాక ఈ గ్రామ పంచాయతీలు, ఇవి 332 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండిలో పరిధిలోకి రాబోతున్నాయి. అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 కోటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 2025 పాలసీని మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందటం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ 2025 సంబంధించి ఈ కొత్త పాలసీని కూడా ఇంతకు ముందు అడాప్ట్ చేయడం జరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సెర్ఫుల్ కింద, అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్మా ఆధ్వర్యంలో 2 సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండే. ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరిల్లా కింద, ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది. దాన్ని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం 65 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది. 60 సంవత్సరాలు ఇంతకు ముందు నెంబర్లుగా ఉండే దాన్ని ఈ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో 65 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అదే రకంగా గతంలో 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకి కుదించడం జరిగింది. అంటే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా తిరుపతిలో ఏదైతే టీటీటీ బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అందరికీ వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ని సవరించడం కూడా జరిగింది ఈరోజు కేబినెట్ లో. ముఖ్యంగా మనం
టూరిజం అంటే మనకి తెలియంది కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకి తెలియంది కాదు. మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నా నా మీడియా మిత్రులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసుల్ని డెవలప్ చేసుకొని కారణంగా, ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ ను వదిలి ఎక్కడికో దూర ప్రాంతాలకు మనం పోతుంటాం. అలా కాకుండా ఈ ప్రభుత్వానికి తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విపులంగా 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్ట్ పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాదుకి ఏర్పాటు చేయాలని, దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.